కామారెడ్డి వార్తల్లోకి వచ్చింది. కామారెడ్డిలో సెక్స్ రాకెట్ లో పొలిటికల్ హాసం, వ్యభిచార దందా సాగిస్తున్న లీడర్ల అనుచరులు, ఫోన్ నెంబర్లు సైతం వాళ్ళవేనని ప్రచారం, రోజుకు 50,000 వరకు ఇన్కమ్, కామారెడ్డిలో కలకలం రేపిన దిశ కథనాలు అంటూ ఎవడి సన్నాసి, ఎవడా నాయకుడు, ఎవరి దొంగలు కామారెడ్డిని భ్రష్టు పట్టిస్తారు కదా దుర్మార్గులు. ఒకని పేరైతే బాగా వినిపిస్తుంది, అక్కడ ఒక దుర్మార్గుడు ఉంటాడు, ఆ దుర్మార్గుని పేరు బాగా వినిపిస్తుంది కామారెడ్డిలో. మరి వాడే నడిపిస్తుండా, మన అనుచరులు నడిపిస్తురా? మరి ఎక్కడోడో ఎడికెళ్ళి వచ్చిండు వాడు, మరి వాడు ఏమేం చేస్తుండు? పార్టీలు మారుకుంటా అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి అని అనుకుంటుండ్రు ప్రజలు కామారెడ్డిలే. ఇగో కామారెడ్డిలో జరిగే వ్యభిచారంపై దిశ పత్రికలో వార్త మస్తు రాస్తున్నారు అన్న. నిజంగా ఎంతో మంది అమాయక మహిళలు ఇందులో కూరుకుపోయారు. కానీ ఈ విషయంలో అంత డెప్త్ పోవడం సరికాదేమో. ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళే వెనుకుండి ఇదంతా చేయిస్తున్నారు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని మాకు ఈ మధ్యనే తెలిసిందంటూ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందట క్లియర్ గా చెప్తా ఉన్నారు కదా. మరి ఎవడా సన్నాసి, ఎవడా శుంఠ? కామారెడ్డిని భ్రష్టు పట్టించడానికి వచ్చినటువంటి దుర్మార్గుడు ఎవడు? అక్కడనే పుట్టినోడా, బయటకెళ్ళి వచ్చినోడా, మరి ఇంకోవాడు అన్నాడు? ఇన్ని రోజులు ఏమైనా వేరే పార్టీలు ఉన్నాడా, ఇప్పుడే పార్టీలు ఉన్నాడు? వాడు అసలు మరి లక్ష్యమేంది, వాని గోలేంది? కామారెడ్డిని నాశనం పట్ట నీకు వచ్చిండా? మరి మనం చూస్తారా, ఊరవతలకి వెళ్ళగొడతారా మరి కామారెడ్డి ప్రజలు? ఇగో దిశ పత్రికలో వచ్చిన వార్తలను చూసి కొందరు సామాన్య ప్రజలు దిశ ప్రతినిధితో చెప్పిన మాటలు ఇవి. ఎక్కడ చూసినా దిశ పత్రికలో వచ్చిన కథనాలపై చర్చించుకుంటున్నారు. కామారెడ్డిలో ఇంత జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే 2 రోజులుగా కామారెడ్డిలో జరుగుతున్న వ్యభిచారం దందాపై దిశలో వస్తున్న కథనాలు కామారెడ్డిలో కలకలం రేపుతున్నాయి. పొలిటికల్ హ్యాండ్ ఉందా? కామారెడ్డి కేంద్రంగా సాగుతున్న సెక్స్ రాకెట్ దందాలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ దందా అధికారులకు తెలిసే జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ వ్యాపారంలో రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లుగా ప్రచారం సాగడం హాట్ టాపిక్ గా మారుతోంది. కామారెడ్డిలో అసలు ఏం జరుగుతుందనే చర్చ నడుస్తుంది. అనుచరులతో మెయింటెనెన్స్ చేస్తున్నట. కామారెడ్డి 4 జిల్లాల కూడలి కావడంతో ఇక్కడ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. దాంతో ఇక్కడ ఏం జరుగుతుందని ప్రత్యేకంగా పట్టించుకునే సమయం ఎవరికి ఉండదు. ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతుంటారు. సెక్స్ వ్యాపారం నిర్వహించే బ్రోకర్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని యథేచ్ఛగా దందా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నాయకుల హస్తం ఉందన్న ప్రచారం సాగుతుండగా వారి అనుచరులకే ఈ దందా మెయింటెనెన్స్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటీవల వెలిసిన పోస్టర్లలో సైతం అనుచరుల ఫోన్ నెంబర్లే ప్రింట్ చేయించి వారి ద్వారానే అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో నాయకుల పేర్లు బయటకు రావన్నది వారి ఆలోచనగా ప్రచారం సాగుతోంది. రోజుకు 50,000కు పైగా ఆదాయం, ఈ వ్యభిచార దందాలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతున్నట్టు తెలుస్తోంది. గంటకు 500, రోజుకు 2,000 చొప్పున వసూలు చేస్తూ రోజుకు 50,000కు పైగా ఆదాయం ఈ వ్యాపారం ద్వారా వస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలతో సాన్నిహిత్యంగా కోరుకునే విటుల ఎక్కువగా గంట మాత్రమే గడుపుతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఎక్కువ మంది విటులు వచ్చే అవకాశం ఉండడంతో ఆదాయం రెట్టింపు అవుతున్నట్లు సమాచారం. దాంతో మహిళలను డబ్బుకు బానిసలుగా మార్చి వ్యాపారం సాగిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో కుదుపు. డైనమిక్ ఎడిషన్ లో వచ్చిన కామారెడ్డి సెక్స్ రాకెట్ లో పొలిటికల్ హస్తం కథనం కామారెడ్డి రాజకీయాలను భారీగా కుదిపేసింది. పొలిటికల్ పార్టీ పేరు రాకపోవడంతో పలు పార్టీల నాయకులు తమ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ దందాలో భాగస్వామ్యం అయ్యారనే దానిపై వివరాలు సేకరించడం మొదలు పెట్టారు. ఈ వివాదాస్పద వ్యవహారంలో ఎవరున్నారో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఏ పార్టీ నాయకుల పేర్లు బయటకు వస్తాయో, ఏ పార్టీకి ఎలాంటి పేరు వస్తుందోనని ఆందోళన చెందుతున్నట్టుగా సమాచారం అంటూ ఇగో అక్కడ కామారెడ్డిలా పోస్టర్లు వేసిరు, అమ్మాయి కావాలని. ఆ వేసిన పోస్టర్ కింద ఒక నెంబర్ పెట్టి ఈ నెంబర్ ద్వారా చాలా మంది విటులను ఆకర్షిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రోజుకు 50,000 రూపాయలు సంపాదిస్తా ఉన్నారట. ఇది కామారెడ్డిలా విశృంఖలత్వం అంటారు దీన్ని. ఓపెన్ గా విచ్చలవిడితనం కొనసాగుతా ఉంది. పోలీసులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు, అసలు అక్కడ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఉన్నారా, అసలు చూస్తున్నారా, ఏమన్నా జరుగుతుందా, లేదంటే మొత్తం ఇడిచిపెట్టేసిరా? మొత్తం రాజకీయ నాయకులు ఉన్నారు వెనకాల అన్నాక ఇక మరి అధికారుల హస్తం కూడా ఉన్నట్టే 100%. వాళ్ళు ఉంటేనే ఇది జరుగుతుంది, లేకపోతే జరగదు. మరి ఎవడాడు, ఏ నాయకుడు, ఏ పార్టీ వాడు, ఎవడైతే మనకెందుకు? ఇట్లాంటి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, అలా జరుగుతూ ఉన్నప్పుడు మరి దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఆ నెంబర్లను పట్టుకొని కనుక్కుందామని చూస్తే లాస్ట్ ఏం జరిగిందట అంటే, ఇగో అమ్మాయిల కోసమే పోస్టర్లు అని ఎవరు చెప్తారు? చంద్రశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సిఐ చంద్రశేఖర్ రెడ్డి యాక్చువల్ గా వేసిందట అమ్మాయిల కోసం విటులేసినట్టుగా పెట్టింది. ఇక్కడ చూడండి, కామారెడ్డిలో సెక్స్ రాకెట్ వ్యవహారంలో పోస్టర్లో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఓ వ్యక్తిని విచారించి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ చెందిన భరత్ అని గుర్తించినట్టు సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పోస్టర్ వేసింది అమ్మాయిలను ఇతరులకు సరఫరా చేయడానికే కాదని
అతడికే అమ్మాయిలతో సెక్స్ చేయాలనే కోరిక ఉండడంతో అమ్మాయిలు కావాలని పోస్టర్లు అతికించినట్టు ఇక చూసిరా విచారణలో ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. కొత్త చట్టాలకు అనుగుణంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారంటూ చంద్రశేఖర్ రెడ్డి సీఏ చాలా బ్రహ్మాండంగా చెప్పిండు. కానీ అసలు ముచ్చట ఏంటిదో త్వరలో తెలుస్తుంది, బయటకు వస్తుంది. ఎవడెవడు ఉన్నాడు దీని వెనకాల, ఏ సన్నాసి ఉన్నాడు, మరి ఎందుకోసం ఆ ప్రయత్నం జరుగుతా ఉంది. మరి ఇంతటి దారుణం జరుగుతా ఉంటే నేనేం అడుగుతాను అంటే అక్కడి పరిపాలనా యంత్రాంగం అసలు ఏ గుడ్డిగాడిద పనులు తోముతుందని డౌట్ నాకు. కామారెడ్డి పరిపాలనా యంత్రాంగం అది మున్సిపాలిటీ అయి ఉండొచ్చు, లేకపోతే ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీ అయి ఉండొచ్చు, లేదంటే చివరికి మరి గతంలో అధికారంలో ఉండి ఇలా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయి ఉండొచ్చు. ఎవరి హస్తం ఉన్నా సరే వాళ్ళంతా మరి ఎందుకు ఇదంతా జరుపుతున్నారు, ఏం జరుగుతా ఉంది, మరి ఎవరి హస్తం ఉందనేది అతి త్వరలో బయటపడుతుంది. పడ్డ రోజు ఉంటుంది మీకు. ఎవడో ఆడు ఏడికెళ్ళి వచ్చిండో, కామారెడ్డిలో ఇవాళ ఇట్లాంటి ప్రయత్నం ఎందుకు చేస్తుండో, ఆ జరిగే తంతంతా మరి ఇంతగానం బయటకు వచ్చింది అంటే లోపల ఎంత జరుగుతుంది. ఇంకా ఇది బయటకు వచ్చినారు ఉంటుంది ఒక్కొక్కరికి. ఆ రోజు మాట్లాడదాం, పోలీసులు విచారణ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ పెద్ద తలకాయలను బయట తీసుకురండి. ఫస్ట్ పోలీసులకు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏదో తూతు మాత్రంగా భరత్ గాని శరత్ గాని వాణి వీళ్ళు పట్టుకరాకుర్రి. అసలు ఒకడు ఉంటాడు ఆడ కామారెడ్డిలో, ఒక దొంగ ఉంటాడు, పెద్ద దొంగ ఉంటాడు, గజ దొంగ. ఆయన పట్టుకరాండి బయటికి. వాని చిట్టాలన్నీ ఇప్పుండ్రి. వాడు ఏమేం చేసిండు, గతంలో ఏం చేసిండు, ఎక్కడెక్కడ ఏమేం పనులు చేసి వచ్చిండు, ఇవాళ ఏమేం పనులు చేస్తా ఉన్నాడు, వాడి వల్ల కామారెడ్డిలో సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా మందికి తెలిసి ప్రజలు బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉంటే కూడా మేము బయటికి తీసుకొస్తాం. భయం ఏం లేదు. ఆడు ఎవడైనా సరే మేము బయటికి తీసుకొస్తాం. వాడు ఎవడో మీకు చూపిస్తాం త్వరలో, అతి త్వరలో.